ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 6వ తేదీ 2025 సంవత్సరం ఆదివారం. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. చాలా బాగుంది ఆ వాక్యం. పరిశుద్ధత ఎవరికి ఉందండి? ఈ లోకంలో అమ్మో ఆడపిల్లలు కన్నావా అంటే ఏంటి, వాళ్ళకి కట్నాలు ఇచ్చి ఒక ఇంటికి పంపాలి అనే అర్థంతో ఏమంటారో కానీ, ఆడపిల్లలు నాకు పుట్టినందుకు సంతోషిస్తుంటా. అందులో నాన్న కొడుక్కి నా వేలికి సూది గుచ్చుకుందనుకో, అమ్మో పలుకు తగిలింది మా నాన్నకి అన్నంత బాధపడుతుంది. ఆడపిల్లల తండ్రులు ఎవరైనా ఉంటే మీరు బాధపడమాకండి. 2 రోజుల నుండి నువ్వు ఏదన్నా తిన్నావా లేదా, నీ మోకాలు నొప్పి ఎలా ఉంది అని అడగాలంటే ఆడపిల్లలే అన్ని విధాల బెటరు. పాపం వాళ్ళు వచ్చి 4 రోజులు మా ఇంట్లో ఉండు, 10 రోజులు ఉండి ఎల్లు, విశ్రాంతి తీసుకొని టైంకి భోంచేసి ఎల్లు అంటూనే ఉంటారు. என்னோட பெரிய மகோ ஒரு 10 நாள்லேருந்து வந்து எங்கள் டாபா மேலே ரெஸ்ட் எடுத்துக்கோ, நல்லா படிச்சுக்கோ பைபிள் அன்னோம். மிச்ச மகளும் கூட அப்படி தான் அனுவாங்க. நேற்று சனிக்கிழமை, இன்னைக்கு ஞாயிற்றுக்கிழமை. மொயங்கால் நோவு எப்படி இருக்குது, எதுனா துண்ணியா, பக்கெட்டில் தண்ணி பிடிச்சி கொடுக்கட்டுமா அன்ட்டு கேட்குறவங்களே என்ன இல்லை. పాపం శనివారం నాడు రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన మద్దిపాటి అజయ్ బాబు, ఆయన్ని దేవుడు తొందరగా విడిపించి తన ఇంటికి చేర్చాలని నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అన్నట్టు ఈరోజు ప్రముఖ దైవ సేవకుడు డాక్టర్ అవినయ్ దర్శన్, ఆయనతో ఫోన్లో మాట్లాడాను. అయితే వాళ్ళ మిస్సెస్ గారు రిసీవ్ చేసుకుని మాట్లాడారు. మా విజయవాడలో ఎప్పుడు స్పందన చేస్తారు కానీ రాజమండ్రి, భీమవరం అటు కిటకిటలాడుతున్నారు ప్రవీణ్ పగడాల గారి గురించి. తెలియక మాట్లాడుతున్నానండి. ఈ క్రైస్తవులు దేవీ దేవతల్ని ఎక్కడో బహిరంగంగా చెప్పారు అనుకుందాం, విమర్శించారు, తిట్టారు అనుకుందాం. మరి సమాధుల తోట, ఆ సిలువ ఏంటి దరిద్రం అన్నవాడు 4 గోళ్ల మధ్య చెప్పలేదుగా, బహిరంగంగా చెప్పాడుగా. అది ఎవరికి వినబడలేదా, ఎవరికి కనబడలేదా? ఆ శవశక్తి దుర్గుణ అంతే. భారతదేశంలో ఒక చర్చి ఉండకూడదు, ఒక పాస్టర్ ఉండకుండా వాడు బతికున్నన్నాళ్ళు అలా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. మరి అది 4 గోళ్ల మధ్య చెప్పాడా? బహిరంగంగా చెప్పాడు. వాడి మీద ఎవరో ఏ క్రైస్తవ నాయకుడు ఎందుకు ఇలా దూషిస్తున్నాడు, అలాగా అనేసి కేసు పెట్టలా? క్రైస్తవులారా, మన బలహీనత మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి బలం. ఇదిగో మా దేవుడిని ఇలా అన్నాడు, మా విశ్వాసాన్ని వాళ్ళు ఈ విధంగా ఇదవుతున్నారు అనేసి స్పందించి పోలీస్ కేసు పెట్టొచ్చుగా. ఇప్పుడే ఆ రాధా మనోహర్ దాస్ మీద 110 కేసులో ఎన్నో ఉన్నాయి. మనం సంఘభేదం మర్చిపోయి సమైక్యంగా ఇకనైనా ముందుకు వెళ్దాం. நேற்று சனிக்கிழமை, இன்னைக்கு ஞாயிற்றுக்கிழமை. தண்ணி ஊற்றிக்கணும் அண்ணாலும் குடிக்கணும் அண்ணாலும் தண்ணி வேணும். நான் நொண்டிக்குன்னு இதோ ஒரு பக்கெட்டு தண்ணி நான் பிடிச்சி கொடுக்குறேன் இரு அன்றைக்கு என்னை கேட்டவங்க யாரும் இல்லை. கடவுள் தான் என்னை ఉయిరోడు వచ్చారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, బలహీనతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏమంటాడు?
నేనెప్పుడు బలహీనుడను, అప్పుడు నేను బలవంతుడను. వెన్ ఐ యామ్ వీక్, దెన్ ఐ యామ్ స్ట్రాంగ్. నా కోరిక ఏంటంటే, నా కొన ఊపిరి వరకు జీవం గల, నా రోషం గల దేవుడు యేసయ్యను ప్రకటించడం, ప్రార్థించడం. అది இன்னைக்கு காலையில் ஞாயிற்றுக்கிழமை காலையில் நான் கோயில் மிஸ் ஆயிட்டேன். அதுக்கு ரொம்ப நான் வருத்தப்படுறேன். हो आज इतवार ना मैं चर्च को नहीं गया, उसको से बहुत विचार तो है. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని భరించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని సహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజదేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. క్రైస్తవ నాయకులకి, క్రైస్తవులకి డినామినేషన్ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సవినయంగా నేను విన్నవించుకునేది ఏంటంటే, క్రైస్తవ్యానికి సంబంధించిన సేవకులకు కలిగిన ఇబ్బందులకి ఎవరైనా ధర్నా చేసినా, నిరాహార దీక్ష చేసినా, అలాంటి కార్యక్రమాల్లో నా వంతు నాకు కబురు పెడితే నేను కూడా వచ్చి పాల్గొంటాను. ఆశ్చర్యపోతున్నారా? ఇంత వృద్ధుడు, 77 సంవత్సరాల వృద్ధుడు, ఈయనేం పాల్గొంటాడని. నా దేవుడి కోసం నేను కాలేబ్ అంటాడు కదా, 80 ఏళ్ల వయసులో, 40 ఏళ్ల క్రితం నాకు ఎలాంటి బలం ఉందో ఇప్పుడు నాకు ఆ బలం ఉందని. బలం సంగతి కాదు కానీ అంత ఆసక్తి ఉంది. సాటి తోటి క్రైస్తవులకు లేదా సేవకులకి జరిగిన బాధల్లో పాలు పంచుకోవటానికి నా వంతు నేను, వెండి బంగారాలు లేవు కానీ అలాంటి ధర్నాలు, ఉద్యమాలు, నిరాహార దీక్షల్లో నేను పాల్గొనటానికి స్వచ్ఛందంగా వస్తాను. నాకు కబురు పెట్టండి. ఏదేమైనా కానీ క్రైస్తవుల మాటలు వాళ్ళు మెల్లిగా మాట్లాడినా కూడా పాలకులకి చాలా జోరుగా వినిపిస్తుంది. ఆ మతోన్మాద మాఫియా వాళ్ళు బిగ్గరగా అరిచి క్రైస్తవ దేవుడిని, బైబిల్ని కాల్చివేసిన, బైబిల్ని తొక్కిన, క్రైస్తవ స్త్రీలకి నిర్బంధంగా బొట్టు పెట్టిన పాలకులకు కనబడదు, పోలీసులు పట్టించుకోరు. ఇది నేటి భారతం. అందుకే ఒక మాట చెప్తున్నా క్రైస్తవ నాయకులకి, మళ్ళీ చెప్తున్నా, నేను తెలివైనోడిని, మహాభక్తుడిని కాదు, కానీ
నా పరిధిలో నా వంతు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను. మనం లోకంలో ఉన్నాము, మన పౌరస్థితి పరలోకమందుంది. కాబట్టి ఈ లోకంలో ఈ బాధలు అంటే ఐగుప్తులో ఉన్నట్టే భావించి పళ్ళు బిగబట్టండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చెయ్యండి. ప్రార్థన అంటే మనం ఏకంగా దేవునితో మాట్లాడటం. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇంకొక పల్లవి చరణం, ఎందుకంటే ఇది నేటి పరిస్థితులకు సంబంధించిన పాట. శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది, శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దయచేసి పాస్టర్ అజయ్ బాబు ఆయన్ని విడుదల చేసి ఆయన తన ఇంటికి సురక్షితంగా చేరటానికి నా వంతు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఇదే. నాకు ఇప్పటికీ మరవలేని ఒక మాట ఏంటంటే, ఒకరోజేమో క్యాండిల్ సర్వీస్ అది రద్దయ్యారు. ఆ మరుసటి రోజు శాంతి ర్యాలీ అని విజయవాడలో అందరికి పాంప్లెంట్లు చెల్లికి పంపారు. దాని సంగతి దేవుడు ఎరుగు. మనం మాటలోళ్ళుగా ఉండకూడదండి, చేతల్లో చూపించాలి. క్రైస్తవ్యులు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును అనే మాట గుర్తు చేసుకోండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనేది గుర్తుపెట్టుకోండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలననే మాట గుర్తుపెట్టుకొని మనం మెత్తగా ఉండకుండా ప్రత్యర్థి యొక్క దుర్మార్గాలకి ఎదురు వెళ్దాం. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.